చెన్నైలో జరిగిన దక్షిణాది నేతల అఖిలపక్ష భేటీపై కమల్నాథ్లు విమర్శనాస్త్రాలు సంధించారు. డీలిమిటేషన్పై నిర్ణయం తీసుకోకముందే రచ్చ చేయడమేంటని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని ఫైర్ అవుతున్నారు. డీలిమిటేషన్పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నామన్నారు. దక్షిణ భారతదేశానికి ఎక్కడా అన్యాయం జరగదన్నారు. దక్షిణ భారతదేశం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆయన. సౌత్ ఇండియాకు సంబంధించి తమకు విపక్షాల సర్టిఫికేట్ అవసరం లేదన్నారు కిషన్ రెడ్డి. డీలిమిటేషన్ పై నిర్ణయం తీసుకోకముందే హడావిడి ఏంటి అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంపై బురద జల్లుతున్నారన్నారు కిషన్ రెడ్డి. పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ విషయంలో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక తప్పుడు ప్రచారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, డిఎంకే పార్టీ కానీ చేపడతా ఉంది. దక్షిణ భారత ప్రజల విషయంలో ఈ పార్టీల కంటే ఎక్కువ కమిట్మెంటు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉన్నది. మాకు వీళ్ళు ఏమీ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై అఖిలపక్ష సమావేశంపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైకు కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకునే వెళ్లాయని ఆరోపించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్న బండి సంజయ్ బీఆర్ఎస్ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ సహకరించిందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే మేము మొత్తుకుంటే ఇన్ని రోజులు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క కేసులో పెట్టిందా? మళ్ళీ చెప్తా నేను, కాళేశ్వరం కేసు నోటీస్ ఇయ్యలే, విద్యుత్ కొనుగోళ్ల స్కాము విచారణ అయిపోయిందట. కానీ కేసీఆర్ ఇంతవరకు అసలు దానిలో ఆరోపణలు ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారిని కనీసం విలువలకు నోటీస్ ఇయ్యలే, విచారణ పూర్తయిపోయిందట. డ్రగ్స్ కేసు ఏమైంది? ఫామ్ హౌస్ కేసు ఏమైంది? ఈ ఫార్ములా కేసు ఏమైంది? మేము యూపీలో పోయి పోటీ చేస్తామన్నారు, గుజరాత్ పోయి పోటీ చేస్తామన్నారు, క్యాండిడేట్ దొరకలే. మీ జాతీయ అధ్యక్షుడు బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుంది. ఇవాళ ఏ రాష్ట్రంలో మీరు కమిటీలు వేసారు, ఏ రాష్ట్రానికి అధ్యక్షులు వేసారు, మీ పార్టీ ఏంది? మొత్తానికి డీలిమిటేషన్ వ్యవహారం కేంద్రం వర్సెస్ దక్షిణాది రాష్ట్రాలు అన్నట్లుగా మారిపోయింది. దక్షిణాదిపై మోదీ సర్కార్ వివక్ష చూపుతోందని స్టాలిన్ నేతృత్వంలోని జేఏసీ విమర్శిస్తుంటే వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే విమర్శలంటూ బీజేపీ గట్టి కౌంటర్ ఇస్తోంది.